ఈ సందర్భంగా ముందు 2-3 విషయాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మహాసభకు వారి బహిరంగ సభలో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్గా కాకుండా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మనం కమ్యూనిస్ట్ పార్టీ అయినా ప్రత్యేక హోదా మీద ఎవరు పోరాటం చేసినా వారికి మద్దతు ఇవ్వాలనేటువంటి మన ప్రిన్సిపల్ ప్రకారం మనం వారికి మద్దతు ప్రకటించేందుకు గాను ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఈ సభకు వచ్చే ముందు అక్కడక్కడ 15 మందో 20 మందో ఎక్కువ బహుశా 25 మంది విజయవాడలో నల్ల జెండాల ప్రదర్శన చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా సిగ్గుచేటైనటువంటి వ్యవహారం. నల్ల జెండాలు చూపించడంలో అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేయడానికి ఒక సాధనంగా ఎవరైనా వాడుకుంటాం. కానీ విభిన్న పార్టీల జాతీయ నాయకులు ప్రత్యేక హోదాను బలపరచడానికి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం, నల్ల జెండాల ప్రదర్శన చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ పరువును చంద్రబాబు గంగలో గడిపినట్లయింది. బీహార్ నుండి, తమిళనాడు నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, ఢిల్లీ నుండి, అనేక రాష్ట్రాల నుండి ఈ జాతీయ పార్టీల నాయకులందరూ ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వారి రాష్ట్రాల్లో ఏం సందేశం అవుతుంది? ప్రత్యేక హోదా కోసం బలపరచడానికి జాతీయ నాయకులు వస్తే వారికి వ్యతిరేకంగా నల్ల జెండాల ప్రదర్శన చూపించారు అనేటువంటిది అంటే ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా కొంతమంది ఇక్కడ ఉన్నారని, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారనేటువంటి అభిప్రాయం పోతుంది తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం పోతుంది. తర్వాత ఏ పార్టీ అయినా హోదాను బలపరిచేటప్పుడు తప్పనిసరిగా దానికి మద్దతు ఇవ్వాల్సింది. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. మనకు కాంగ్రెస్కు చాలా అంశాల మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వారి ప్రజా ఉదారవాద ఆర్థిక విధానాలు కమ్యూనిస్ట్ పార్టీకి సుతరాము అంగీకరించడానికి రాదు. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం. వారి కార్పొరేట్ అనుకూల విధానాలను దిగవచ్చారు. కానీ సెక్యులర్ సమస్యల మీదనో లేక ప్రత్యేక హోదా లాంటి సమస్యల మీదనో వారు పోరాడితే వారికి మన మద్దతు ప్రకటిస్తాం. సమస్యలను బట్టి ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం. అలాంటిది తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి నెగటివ్ వైఖరి తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. దానివల్ల మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగడమే కాక ఆంధ్రప్రదేశ్ గౌరవానికి నష్టం వాటిల్లిందని చెప్పి నేను భావిస్తూ ఇట్లాంటి అంశాల మీద మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నాను. రెండవది, మన దేశంలో 3 సంవత్సరాల బీజేపీ పరిపాలన గురించి మన పార్టీ జాతీయ కార్యవర్గం ఈ మధ్య మహారాష్ట్రలో జరిగినటువంటి సమావేశంలో చర్చించాం. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ సమావేశంలో కూడా జాతీయ సమితి సమావేశంలో దీనిపైన మనం మళ్ళీ చర్చిస్తాం. 3 సంవత్సరాల పరిపాలన పైన వారు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ 3 సంవత్సరాల పరిపాలన దేశానికి నష్టకరంగా ఉంది. చాలా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు సంభవించినాయని మనం భావిస్తున్నాం. ఇంత పరస్పర విరుద్ధమైనటువంటి భావనలు ఎందుకు వచ్చాయంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల మనం కార్మికులు, రైతులు,
వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కూలీలు, పీడిత వర్గాలు వీరి తరఫున సమీక్ష చేశారు. ఏమరిగింది ఈ వర్గాలకు? మెజారిటీ ప్రజలకు నష్టం చేకూరేటువంటి పద్ధతుల్లో, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పనిచేసింది. ఇది కార్పొరేట్ల వరకు, కార్పొరేట్ల చేత నడపబడుతున్న కార్పొరేట్ల ప్రభుత్వం అని మన పార్టీ గతంలోనే నిర్వచించింది. మతోన్మాదాన్ని తీసుకురావడం ద్వారా అధిక ధరలు, నిరుద్యోగం లాంటి సమస్యల మీద ప్రజలు ఉద్యమించకుండా వారిని పక్కదారి పట్టించేందుకు గాను కుల మత రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి ఒక శత్రువులను తీసుకొచ్చి చూపించి ఫలానా వారు మన శత్రువులని చెప్పని దేశాన్ని రెండుగా విభజించడానికి ప్రయత్నం చేశారు. కులాలు, ఉపకులాల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టింది. ఆహార ధాన్యాల నిత్య జీవిత అవసరం